మేషరాశి వారికి 24, 25 తేదీల్లో జరిగేవి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం. మనందరికీ తెలిసిందే కదండి, మేషరాశి అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రాశి అని చెప్పొచ్చు. కాబట్టి మనందరికీ తెలిసిందే కదా. 24 వచ్చేసి మంగళవారం, డిసెంబర్ 24 మంగళవారం. కాబట్టి మంగళవారం రోజు మీ రోజు ఎలా గడుస్తుంది అది కనుక్కుందాము. కానీ అండి, ఒక చిన్న మాట మనందరికీ తెలిసిందే. ఒక 5 రోజులు అయితే మనకు కొత్త సంవత్సరం వస్తుంది. ఇక కొత్త సంవత్సరం మనకి ఎలా గడుస్తుంది అది ఇట్లా ఇప్పుడు కనుక్కుందాము. ఇక 5 రోజులు అయితే మనకు ఒక కొత్త సంవత్సరం వస్తుంది, మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఇప్పుడు వచ్చేసి 24 డిసెంబర్ ఎలా పోతుంది, మీ రోజు ఎలా గడుస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాము. చాలా వరకు చాలా మంది కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు, ఏదో ఒక రకంగా సమస్య వచ్చి పడుతుంది. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా అండి, జనవరికి కొత్త సంవత్సరం వస్తుంది. ఒక 5 రోజులు అయితే మనకు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది, మన రాశి ఎలా ఉంటుంది, చాలా వరకు చాలా మంది కష్టపడుతుంటారు, అలాగనే చాలా మంది బాధపడుతుంటారు. చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మేషరాశి అంటే చాలా వరకు చాలా మంచి రాశి, చాలా అంటే పవర్ఫుల్ రాశి అని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి చాలా మంది రకరకాలుగా సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ చాలా మంది అండి కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు. చాలా మంది అంటే కష్టపడి డబ్బు సంపాదిస్తారు, అలాగని రకరకాలుగా సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుని, డిసెంబర్ 24 మనందరికీ తెలిసిందే మంగళవారం. ఇప్పుడు వచ్చేసి మంగళవారం మీ రోజు ఎలా గడుస్తుంది అది కనుక్కుందాము. మీ రోజు చాలా బాగా గడుస్తుంది. ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతిరోజు అంటే చాలా వరకు మంచిగా పోతుంది. కానీ చాలా వరకు అండి మన వల్లనే సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, చాలా వరకు కష్టాలు వస్తాయి. కాబట్టి ఇబ్బంది నుంచి మనం దూరం ఉండాలి, జాగ్రత్త ఉండాలి, చూసి ఉండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మేషరాశి మీ రోజు మంగళవారం 24 డిసెంబర్ వచ్చేసి చాలా బాగా పోతుంది. ఈ రోజు మీకు ఎలాంటి కష్టాలు బాధలు అయితే లేవు. కానీ చాలా వరకు అండి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, చాలా మంది రకరకాలుగా ఆలోచించుతారు. ఎందుకంటే కొత్త సంవత్సరం మనకు ఎలా గడుస్తుంది, ఎలా పోతుంది, కొత్త సంవత్సరంలో అంటే మనకు పని దొరుకుతుందా దొరకదా అని చాలా వరకు చాలా మందికి రకరకాలుగా అంటే ఆలోచనలు అయితే వస్తాయి. కాబట్టి అది ఇట్లా ఎప్పుడు కనుక్కుందాము. మనందరికీ తెలిసిందే అండి, డిసెంబర్ 24 మంగళవారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన రోజు ఎంత బాగా గడిచినా కానీ చాలా వరకు కొన్ని అశుభ సంకేతాలు అయితే వస్తాయి. అంటే చాలా వరకు కొంచెం మనమ్మటి అంటే ఇబ్బంది లెక్క కష్టాలు అయితే వస్తాయి. కానీ అవి ఇట్లా రావు. ఇక మీకు వచ్చేసి ఒక 5 రోజులు మిగిలిందండి. ఒక 5 రోజుల తర్వాత మీకు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా చెప్పొచ్చు. అంటే ఒక కొత్త సంవత్సరం అంటే మీకు ఒక చాలా వరకు ఇంకా మీకు జాబ్లో కనుక ఏదో ఒక రకంగా లాభాలు వస్తాయి, బాధలు అయితే రావని ఇట్లా చెప్పొచ్చు. బాధలు కష్టాల నుంచి మనమే దూరం అంటే దానికి మనమే ప్రాబ్లం, ఇప్పుడు మన వల్లనే ప్రాబ్లం వస్తాయి కదండి. కాబట్టి దానికి మనం ప్రాబ్లంకి అంటే ఏదో ఒక రకంగా కష్టపడి అయినా బాధపడి అయినా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలని ఇట్లా చెప్పొచ్చు. చాలా వరకు కష్టాలు ఉన్నాయని అనొద్దండి. ఎందుకంటే కష్టాలు అంటే మనం ఒకసారి ఆలోచించి చాలా వరకు అవి మనకు అంటే చాలా వరకు రకరకాలుగా అంటే వస్తాయి. మన మనసులో ఏదో ఒక రకంగా కష్టం వస్తుంది, బాధ వస్తుంది. ఒక మాటకి చాలా సార్లు ఆలోచించుదని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువ సార్లు ఆలోచించితే మన టైం వేస్ట్ అవుతుంది, కానీ మనకు ఎలాంటి అంటే లాభం అయితే కాదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. చాలా వరకు అంటే ఏదో ఒక రకంగా మనకు హెల్ప్ అయితే వస్తుంది. చాలా వరకు సమస్యలు బాధలు కనుక ఉంటే మీరు దానికి అంటే తోస్తే ఎలాగ ఉండండి అండి, మీరు దాంట్లోని బయటపడితే చాలా వరకు మీకే పవిత్రమని చెప్పొచ్చు. కాబట్టి ఏ సమస్య అయినా ఏ బాధలైనా మీరు దాంట్లోని బయటపడాలంటే మీది ఏదో ఒక రకంగా దాంట్లో ఉన్న అంటే ఏదో ఒక రకంగా చాలా వరకు డబ్బు సమస్యలు ఉంటాయి. కాబట్టి డబ్బు చాలా మంది అంటే ఏదో ఒక రకంగా తెస్తుంటారు, అలాగనే కష్టపడి తెస్తారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సమస్యలు మనకే వస్తాయి, బాధలు మనకే వస్తాయని కావండి. చాలా మందికి సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉంటాయి, చాలా మంది కష్టపడుతుంటారు. కానీ చాలా వరకు అండి చాలా తక్కువ మందికి కష్టాలు వస్తాయి. కానీ అలా ఎందుకు వస్తాయి అంటే చాలా వరకు అండి అలా వచ్చడం చాలా వరకు చాలా మంచిది అని ఇట్లా చెప్పొచ్చు. ఎందుకంటే అలా కష్టాలు వస్తే మనకు ఫ్యూచర్లో కానీ రేపైనా కానీ ఎప్పుడైనా ఎన్ని కష్టాలు వచ్చి ఇప్పుడైనా మనకు ఏదో ఒక రకంగా మనం ఒకటి కొత్త మాట అయినా కొత్త ఏదో ఒక రకంగా నేర్చుకుంటామని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనకి రావు. కాబట్టి చాలా మందికి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అందరూ. కాబట్టి చాలా మందికి అండి రకరకాలుగా సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అందరికీ వస్తాయి. మన కోరిక కాదండి, చాలా వరకు చాలా మంది కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు, రకరకాలుగా సమస్యలు ఉంటాయి. కానీ కొంతమందికి సమస్యలు ఉండవు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళకు ముందే సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు సమస్యలు ఉండవు.
ఉండవు. కాబట్టి చాలా తక్కువ మందికి ఇప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాము జనవరి అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా. కొత్త సంవత్సరంలో మనకు ఎలా గడుస్తుంది, అలాగనే కొత్త సంవత్సరం మనకు ఎలా పోతుంది అది కనుక్కుందాము. చాలా వరకు చాలామంది రకరకాలుగా ఆలోచించుతారు కొత్త సంవత్సరం కొరకండి. ఇప్పుడు కొత్త సంవత్సరం మనకు 5 రోజులు ఉంది కదా. 5 రోజులు ఏదో ఒక రకంగా మనకు అద్భుతం జరగవచ్చు. కాబట్టి అలా ఆలోచించొద్దు. ముందే మనం ఆలోచించొద్దు, తర్వాత మనకు ఏమి లాభం ఉండదు. కాబట్టి ఏదో ఒక రకంగా మనకు 5 రోజులు ఉంది కదండి, 5 రోజుల తర్వాత చూసుకుందామని అనుకోవాలి. కానీ మనము 5 రోజుల తర్వాత కొత్త సంవత్సరంలో ఏమవుతుంది, మన రోజు ఎలా పోతుంది, అలాగని మనకు జాబ్ దొరుకుతుందా దొరకదా, మనకు పనులు వస్తాయా రావని ఇప్పుడు అనుకోవద్దండి. ఆ టైం వస్తుంది కదా, ఇప్పుడు 1 జనవరి వస్తుంది కదా, అప్పుడు అనుకోవాలి. కానీ ఇప్పుడైతే అనుకోవద్దు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందామండి. మనందరికీ తెలిసింది కదా, డిసెంబర్ అంటే 25 క్రిస్మస్ వస్తుంది. కాబట్టి క్రిస్మస్ చాలా మంది చేస్తారు, కానీ చాలా తక్కువ మంది చేయరు. క్రిస్మస్ చేయాలా చేయొద్దని చాలా మంది అంటుంటారు, కానీ చాలా తక్కువ మంది చేయరు. క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ చేస్తుంటారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ చేయాలా చేయొద్దంటే అది మీ మీద డిపెండ్ ఉంటుంది. కానీ క్రిస్మస్ చేయాలా చేయొద్దంటే చాలామంది ఆలోచించుతారు. కాబట్టి అది క్రిస్టియన్స్ ఫెస్టివల్ కదండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, 25 డిసెంబర్ వస్తుంది మనకు బుధవారం. బుధవారం మేషరాశికి ఎలా గడుస్తుంది అది కనుక్కుందాము. క్రిస్మస్ గిట్లా వస్తుంది. కాబట్టి మీ రోజు చాలా బాగా గడుస్తుంది. ఈరోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమస్యలు బాధలు అయితే చెప్పి రావు. కాబట్టి ఏదో ఒక రకంగా మనకు సమస్యలు అయితే వస్తాయి. కానీ ఆ సమస్యలు ఏ టైంలో వస్తాయి మనం చెప్పుకోలేమండి. ఈరోజు సమస్యలు ఉండవు, కానీ రేపు సమస్యలు ఉంటాయా ఉండొచ్చండి. చాలా వరకు అండి, ఇప్పుడు మనం ఈరోజు చాలా వరకు మంచిగా ఉంటే రేపటి సమస్యలు వస్తాయి. కాబట్టి సమస్యలు ఉన్న తర్వాత మనకు చాలా వరకు శుభవార్తం అయితే వస్తుంది. అంటే చాలా వరకు సమస్యలతో మనము అంటే చాలా వరకు ఏదో ఒక రకంగా సమస్య వచ్చినాక తర్వాత ఆ సమస్య నుంచి మనం బయటపడతాం కదా, అప్పుడు మనకు ఏదో ఒక రకంగా సమస్య కాకుండా మనకు ఏదో ఒక రకంగా శుభవార్తం అయితే వస్తుందని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి సమస్యలతో మనము అంటే గెలవాలి అని చెప్పొచ్చు అండి. ఏదో ఒక రకంగా సమస్య వచ్చినప్పుడు మనము సమస్య వచ్చింది, కష్టం వచ్చిందని అనుకోవద్దు. అలా అనుకుంటే చాలా వరకు మనకి ఏదో ఒక రకంగా చాలా ఆలోచించుతాము, కానీ అలా ఆలోచించొద్దు, అలా అనుకోకూడదు. కానీ కాబట్టి చాలామంది అండి అలా అనుకుంటుంటారు. కాబట్టి అలా అనుకోవద్దు, అలాగనే ఆలోచించొద్దు. ఎక్కువ ఆలోచించడం వలన మనకు అంటే చాలా వరకు మనకి ఏదో ఒక రకంగా లాభం కాదండి, మనకి చాలా వరకు లాస్ అవుతుంది. కాబట్టి అలా ఎక్కువ ఆలోచించొద్దు. ఆలోచించాలి ఎప్పుడంటే చాలా వరకు చాలా కష్టం ఉంటుంది కదా, అప్పుడు ఆలోచించాలి. కానీ ఎవరికి మనకు కష్టం లేదు, బాధం లేదంటే ఆలోచించి మనం ఏం చేస్తామండి. చాలా వరకు ఆలోచించి మన టైం వేస్ట్ అవుతుంది. అలాగనే ఆలోచించితే మనకు ఎలాంటి లాభం అయితే రాదు. కాబట్టి ఏ సమస్యకి ఆలోచించొద్దు. కాబట్టి ఏ సమస్యకి మనకు అంటే ఇప్పుడు ప్రతి సమస్యకి మనకు తోడు ఉంటుంది కదండి, ఆ తోడుని మనం అనుకోవాలి. కానీ చాలా తక్కువ మంది ఆలోచించుతారు. అలా ఆలోచించితే మనకే చాలా వరకు ఆర్థిక ఇబ్బంది సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి అలా ఎప్పుడు చేయొద్దు. అలాగేనండి చాలా వరకు 25 డిసెంబర్ వచ్చేసి బుధవారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది. బుధవారం రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు అది లేవు, కానీ కష్టాలు గిట్లా లేవు. కానీ ఈరోజు క్రిస్మస్ కదండి, చాలా వరకు చాలా తక్కువ మంది అంటే మేషరాశి అంటే ఈరోజు చాలా వరకు చాలా తక్కువ మంది చాలా ఆనందంగా ఉంటారని గిట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, బుధవారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు అని గిట్లా చెప్తుంటారు. కాబట్టి బుధవారం అయినా మంగళవారం అయినా 2 రోజులు పవిత్రమైన రోజు. కానీ 24 డిసెంబర్ 25 డిసెంబర్ ఈ 2 రోజులు చాలా వరకు చాలా పవిత్రమైన రోజు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థిక ఇబ్బంది సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా కష్టపడాలి. కానీ కష్టపడేది మర్చిపోవద్దు. కష్టపడితేనే కదండి మనకు డబ్బు వస్తుంది. కాబట్టి కష్టపడాలి. ఎలాంటి సమస్య వచ్చిపోయినా మనం కష్టంకి మర్చిపోం కదండి. చాలా వరకు కష్టపడి డబ్బులు సంపాదిస్తాము. కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు. అలాగనే చాలా వరకు డబ్బు సంపాదిస్తారు కదండి, వాళ్ళకైతే ఇంట్లో డబ్బు నిలబడదు. డబ్బు ఎందుకు నిలబడదు అంటే చాలా సార్లు మేము చెప్పాము. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకుని డబ్బు ఎందుకు నిలబడదు అంటే ఇంట్లో చాలా వరకు ఇంట్లో ఏదో ఒక రకంగా బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి, డబ్బు ఊరికి ఖర్చు అయిపోతుంది. కాబట్టి అవన్నీ అండి ఒక టైం వరకే ఉంటాయి మీకు. కాబట్టి కొత్త సంవత్సరంలో మీకు ఎలాంటి కష్టాలు బాధలు లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టం మన కొరకే వస్తుంది, కష్టం మన మంచి కొరకే వస్తుంది, బాధలు మన మంచి కొరకే వస్తాయి. ఎప్పుడు అనుకోవద్దు కష్టాలు మనకే వస్తాయి అని. చాలా మంది కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ కొంతమంది చెప్పుకోరు. కాబట్టి మీ రోజు చాలా బాగా గడుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.